సహకార సంఘం నూతనంగా కూటమి ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన చైర్మన్ నారాయణ స్వామి గారు, సభ్యులుగా మూర్తి జయన్న గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి ఇతర కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరి సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటగా రైతులకు నేరుగా ఉపయోగపడేటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే రైతుల సహకారంతో, రైతుల కోసం తక్కువ వడ్డీతో రైతులకు అప్పులు ఇచ్చేటువంటి బ్యాంకుకు ఈరోజు నారాయణ స్వామి గారిని ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో సెంట్రల్ బ్యాంకు చాలా చరిత్ర ఉంది. మనకు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ల్యాండ్ మార్కెట్ బ్యాంకులు ఉండేటివి, అవన్నీ కూడా మెర్జ్ చేసి జిల్లా సహకార సంఘాలు ఏర్పడడం, అంతకు ముందు ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘాలన్నీ కూడా కొత్తగా వాటిని స్వయం శక్తితో వాటి కాళ్ల పైన నిలబడేటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా నాబార్డు సహకారంతో తక్కువ వడ్డీతో కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గాన్ని కోరుకునేది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఈ సహకార సంఘం నుంచి తక్కువ వడ్డీతో సక్రమంగా సరైన సమయంలో వాళ్ళకు అప్పులు ఇవ్వడానికి మీరు ముందుకు వెళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మొట్టమొదటగా నా రాజకీయ జీవితంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి మొదటిసారి జిల్లా సహకార బ్యాంకు డిసిసిబి అధ్యక్షుడైన ఆ సందర్భంలోనే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ సంబంధించినటువంటి బ్రాంచ్ ని మొట్టమొదటిగా ఇదే బిల్డింగ్ లో 1994-5 మధ్యలో ఇక్కడ ప్రారంభోత్సవం కూడా ఆలోచన చేశాం. ఈ వీకోట మండలానికి సంబంధించి ఈ సహకార బ్యాంకు బ్రహ్మాండంగా కూడా లాభాలతో గతంలో పనిచేసేది. ఆనాడే నేరుగా రైతులకు వడ్డీకి అప్పులు ఇచ్చేటువంటి కార్యక్రమం కాకుండా నేరుగా బ్యాంకు కూడా ఆదాయం పెంచుకోవడానికి ఆ రోజే వాళ్ళని వ్యాపారంలో కూడా ముందుకు తీసుకెళ్లాలా. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆ రోజు జనతా బజార్ లాగా ఇక్కడ సరుకులు కూడా పంపిణీ చేసి ఆదాయ మార్గాలు. వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.